ఒక వైరస్ అయితే సంచలనం సృష్టిస్తుంది. బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అయితే కొత్తగా వస్తుంది. చికెన్ తినొద్దంటే ఇప్పటికే ప్రభుత్వాలు అయితే ఒక సర్క్యులేట్ జారీ చేయడం కూడా జరిగింది. అయితే బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? దీన్ని తినడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి? అసలు ఏ వైరస్ ద్వారా వస్తుంది అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ తిరునాథర్ గారు ఉన్నారు, ఎండి జనరల్ ఫిజిషియన్. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మొన్నటి వరకు కరోనా, తర్వాత హెచ్ఎంపీ వైరస్, ఇప్పుడు కొత్త బర్డ్ ఫ్లూ వైరస్, అంటే ఇది పాతదే కావచ్చు, మళ్ళీ కొత్తగా వస్తుంది. అంటే ఎవరు కూడా చికెన్ కానీ ఇట్లాంటి బిర్యానీ, మాంసం, చికెన్తో చేసి కొద్ది రోజుల వరకు దూరంగా ఉండాలి. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి సార్? బర్డ్ ఫ్లూ రావడం గల కారణాలు ఏంటి? ఇది అన్నీ కూడా వైరస్లు ఇప్పుడు వచ్చినాయి. కరోనా తర్వాత అందరూ కూడా ప్యానిక్ అయిపోతున్నారు. ఏ వైరస్ వచ్చినా కూడా సేమ్ కరోనా ఫీచర్స్ ఉండేసరికి దీని ప్యానిక్ అనేది జనాలు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇంతకుముందు మనం హెచ్ఎంపీవీ వైరస్ చూసినాం, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా మనకి బర్డ్ ఫ్లూ అని చెప్తున్నాడు. బర్డ్ ఫ్లూ కొన్ని పేపర్లలో H1N1, H1N5 వైరస్, లేకపోతే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని చెప్తున్నారు. ఇంకొకటి HPAI అని కూడా చెప్తున్నారు. ఈ 4 కూడా ఒకటే. వీటిని ఒక్కొక్క పేపర్లో, ఒక్కొక్క న్యూస్ పేపర్లలో ఒక్కొక్క రకం పిలుస్తున్నారు, కానీ ఇవన్నీ కలిపి ఒకటే అని చెప్తారు. సో ఇవన్నీ ఆర్థోమిక్సేవిరిడే సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఒక వైరస్. అంటే మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎట్లా ఉంటుందో ఇది కూడా బర్డ్స్లో సంబంధించే వైరస్. దీంట్లో మనకు ఒక 25 రకాలు ఉన్నా కూడా H5N1 అనేది బర్డ్ ఫ్లూ అని చెప్తారు. అది హై ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని అంటారు, అంటే HPAI అని అంటారు. అట్లనే లో ప్యాథోజెనిక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని కూడా ఉంటుంది, దాన్ని H7N9 అని చెప్తారు. సో ఇవి రెండు కూడా ఇప్పుడు మనకి బర్డ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కువ లక్షల కోళ్ళు చనిపోవడం వల్ల, బాతులు, టర్కీ కోళ్ళు ఇవన్నీ చనిపోవడం వల్ల మనకి ఫస్ట్ అది వైరస్ అని అనుకోలేదు. కాకపోతే దాని శాంపుల్ మనం పంపించిన తర్వాత భోపాల్లో ఉన్న నిషాద్ ఇన్స్టిట్యూట్కి పంపించాడు. దాంట్లో కన్ఫర్మ్ అయింది మన తూర్పుగోదావరి డిస్టిక్లో మనకి అది H5N1 వల్లనే వస్తుందని కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటిని కిత్తింగ్ చేయడం, అంటే కోళ్ళ ఫామ్లో ఒక 2 కోళ్ళ ఫామ్లను ఐడెంటిఫై చేశారు. వాటిని డీకంటమినేషన్ ప్రాసెస్ చేసేసుకుంటూ చేస్తున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే మనకు బర్డ్స్లో వచ్చిన ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు సంక్రమించే ఆస్కారం ఉందా అంటే ఉంది. అంటే మనం ఎక్కువ వాటిని, అంటే కోళ్ళ ఫార్లలో పనిచేసే వాళ్ళు కానీ ఆ బర్డ్స్ మీట్ని, వాటి ఎక్స్క్రీటా కానీ రెట్టా వేసిన దాన్ని ముట్టుకోవడం, వాటితో ఎక్కువ సంబంధాలు ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మనిషి నుంచి మనిషికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, ఇప్పటివరకు అయితే రికార్డ్ కాలేదు. కాకపోతే వాళ్ళని ఎక్కువ ఈ జ్వర లక్షణాలు ఇవి ఉన్న యానిమల్స్, అంటే బర్డ్స్ దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది అనమాట. అంటే ఎక్కువ సంఖ్యలో కోళ్ళు చనిపోతున్నాయి అంటే వాళ్ళని డీల్ చేసే వాళ్ళని కొంచెం పీపీపీలు వేసుకోవడం, వాటిని ఎక్కువ ముట్టుకోకపోవడం అని చేయడం చాలా మంచిది. సో బర్డ్స్ కూడా ఎక్కువ గ్రోత్ లేకపోవడం, వాటికి దగ్గులు, తుమ్ములాగా రావడం, తల ఉబ్బినట్టు ఉండడం, ఎక్కువసేపు నిద్రపోయినట్టు, లూజ్ మోషన్స్ అంటే వాటికి కూడా మోషన్స్ లాగా పల్చగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సింటమ్స్ ఉన్నప్పుడు మనకు లోకల్ అధికారులకు తెలియజేస్తే వాటిని సామూహికంగా వాటిని హననం చేయడము, కంటామినేషన్ కాకుండా ప్రాసెస్ చేస్తుంటారు. సో ఈ ఆర్థోమిక్సేవిరిడేకి సంబంధించిన దానికి ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన హెచ్పివి వైరస్ కానీ, కరోనా వైరస్ కానీ కొంచెం తేడా ఏంటంటే, అంటే మెయిన్గా కంపేర్ చేయాల్సింది ఇన్ఫ్లుయెన్జా వైరస్ తోటి. మనకి నార్మల్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఈ సీజన్లో వస్తుంది, అంటే చలికాలం వరకు, జనవరి వరకు, అప్ టు జనవరి వరకు కూడా మనకి ఇన్ఫ్లుయెన్జా కేసెస్ చూసినాం. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏంటి అంటే, ఇన్ఫ్లుయెన్జాకి దీనికి తేడా ఏంటంటే, ఇన్ఫ్లుయెన్జా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే ముక్కు, గొంతు, ఈ లారిక్స్ వరకే ఎక్కువ ఉంటుంది. చాలా క్రిటికల్ కండిషన్లలో ఎవరికైనా వేరే డిసీజెస్ ఉన్నాయి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే ఊపిరితిత్తు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఉన్న రిసెప్టర్స్ ప్రకారం ఏంటంటే, ఎక్కువగా మనుషులకు సంక్రమిస్తే డైరెక్ట్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. ఊపిరితిత్తులలో స్పెసిఫిక్గా వాటి రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయంటే సియాలినేజ్, గ్లైకోప్రోటీన్ రిసెప్టార్స్ 2, 3 అనే వాటిని, అంటే అవి ఎక్కువగా మనకు ఊపిరితిత్తులలో ప్రైమరీ, అంటే ఏదైతే అతి చిన్న భాగం ఏదైతే ఉందో ఊపిరితిత్తులో, దాంట్లో ఈ రిసెప్టార్స్ ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్ వెళ్ళడమే ఊపిరితిత్తులను అటాక్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ సివియర్గా ఊపిరితిత్తులలో హిమరేజ్ కావడం, మనకి ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంతో పేషెంట్లు ఎక్కువ మోటాలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మనుషులకు సంక్రమించిందన్న కేసు అయితే రాలేదు. ఓన్లీ ఇప్పటివరకు అయితే బర్డ్స్లోనే ఉంది. సార్, మనుషులకు సంక్రమించినప్పుడు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, నివారణ? ఓకే, అన్ని ఇన్ఫ్లుయెన్జా వైరస్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించిన సిమ్టమ్సే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించిన సిమ్టమ్స్ అంటే ఏ వైరల్ ఫీవర్ వచ్చినా ఫస్ట్ మనకి జ్వరం అనేది కామన్, తర్వాత బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటుంది, తలనొప్పి,
ముక్కు కారడము, దగ్గు, తుమ్ము, దాంతోపాటు మనకు ఊపిరి తీసుకోవడం అనేది కొంచెం కష్టతరంగా రావడం, ఎక్కువసార్లు ఊపిరి తీసుకోవడము, తర్వాత బ్లూ కలర్గా మారిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సైనసిస్ రావడం అనేది సేమ్ సిమ్టమ్స్ బర్డ్స్లో కూడా అట్లే ఉంటాయి. సో దీనికి సిమ్టమ్స్ రావడానికి మనకు టైం ఎంత పడుతుంది అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్జా కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది 2.6 నుంచి 5 డేస్, మినిమం 5 డేస్ టైం పడుతుంది మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ రావడానికి. సో ఇలాంటి సిమ్టమ్స్లో మనకి హై ప్యాథోజన్లో అంటే H5N1 అయితే మనకి ఎక్కువ లూజ్ మోషన్స్ రావడం, తలనొప్పి రావడం, ఇవన్నీ కొంచెం సివియర్గా ఫస్ట్ ప్రోడ్రమ్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే లో ప్యాథోజన్ దానికి సంబంధించి అంటే H7N9 అన్న వాటికి కంటి కలకలు రావడము, కంజంక్టివైటిస్ రావడం కూడా గుర్తించారు. ఇప్పటికైతే మనకు H7N9 అనేది మాత్రం రికార్డ్ కాలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఉన్నది H5N1 హై ప్యాథోజన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని చెప్తారు. అంటే నివారణ సార్ అంటే ఎలాంటి అంటే ఒక బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, ఇప్పటివరకు అయితే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్లోనే ఎక్కువ ఉంది. అంటే బాతులు, పౌల్ట్రీ ఫామ్లలో ఎక్కువ ఉన్నది. వాటి నుంచి వాటి గుడ్లకు సంక్రమిస్తుందని చెప్తున్నారు. సో మనం ఎక్కువ వాటిని యూజ్ చేసుకోవడం మనకు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. అంటే మోస్ట్లీ మనం తింటే వస్తుందా అని అంటే అది యాక్చువల్లీ దాని టెంపరేచర్ 42 degrees వరకు మాత్రమే, సెంటిగ్రేడ్ వరకు మాత్రమే. ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో టెంపరేచర్ ఆల్రెడీ పెరిగిపోతుంది కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్లో అది బతికే ఆస్కారం లేదు. ఇంకొకటి ఏంటంటే మనం చికెన్ వండుకున్నప్పుడు ఎక్కువ హీట్ చేస్తారు, 100 degrees కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో కూడా రాదు అని చెప్తున్నాను. కానీ ఎంతైనా కూడా రిస్కీ బిహేవియర్ ఉండడం మంచిది కాదు. అది అంటే ఎంత టెంపరేచర్ ఉన్నా లేకున్నా మనం ఈ టైంలో చికెన్ తినడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇంకోటి విషయం ఏంటంటే కోడిగుడ్లు ఉడకబెట్టినా కూడా మనకు 100 degrees కంటే ఎక్కువ చేస్తాం కాబట్టి వైరస్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటిదంటే మనం కోడిగుడ్డుతోటి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే చికెన్ అంటే గ్రిల్ చికెన్ చేయడం, గ్రిల్ చికెన్ చేసినప్పుడు కూడా మనకు అంత టెంపరేచర్ ఎక్కువ ఉండదు కాబట్టి దాని నుంచి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఎంతైనా కూడా ఈ టైంలో చికెన్ తినకపోవడం మంచిది కాదు. అంటే చాలామంది కూడా అనుకుంటారు సార్, అంటే మనం కోళ్ళను తీసుకొచ్చిన తర్వాత మనం వేడి చేసుకొని తినడం వల్ల నష్టం లేదు. అంటే హోటల్లో బయట ప్రాంతాల్లో ఎక్కువ అవుతుంది సార్. అలాంటి వారికి యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పండి. అయితే యాక్చువల్గా ఎపిడెమాలజీ ప్రకారం మనకి ఏంటంటే వైరస్ కొంచెం సివియరే, కానీ ఎప్పుడు సివియర్ అని చెప్తా అంటే మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మనకి సివియారిటీ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు జంతువుల నుంచి మనుషులకు రావడం అనేది జరగలేదు, కాకపోతే బర్డ్స్ నుంచి టైగర్స్కి వీటికి వెళ్ళింది కానీ మనకు రాలేదు. ఎందుకు అంటే వాటికి ఆ మ్యూటేషన్స్ ఇంకా జరగలేదు. కానీ జరిగితే ఒకవేళ అంటే దాంట్లో 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఉన్న ఇన్ఫ్లుయెన్జా వైరస్ తోటి ఇది మిక్స్ అయిపోయి ఆ 2 జెనెటిక్ మ్యూటేషన్ అయినప్పుడు ఒకటి, లేదా దాంట్లో న్యూరామినేజ్ హిమాగ్లిటిన్ జెనెటిక్ మ్యూటేషన్ జరుగుతాయి. యాంటీజెనిక్ డ్రిఫ్ట్, యాంటీజెనిక్ షిఫ్ట్ అని చెప్తారు. ఎక్కువ యాంటీజెనిక్ డ్రిఫ్ట్ తోటి మనకు ఈ మ్యూటేషన్స్ వస్తుంది. అట్లాంటిది ఏమైనా జరిగింది అనుకోండి అది సివియర్గా పరిగణించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చూడడం బెటర్. అంటే మనుషులలో రావడం స్టార్ట్ అయిందంటే అది మ్యూటేషన్ చెందుతుంది. మ్యూటేషన్ అయితే మళ్ళీ మనం ఆల్రెడీ కరోనా ఇవన్నీ చూసినాం కాబట్టి ఆ సిచ్యువేషన్కి వెళ్ళే ఉంటాయి. కాబట్టి దాన్ని ఎంతవరకు కంటామినేట్ చేస్తే అంత మంచిది. అంటే దాని జోలికి పోకపోవడం బెటర్. దీనికి ఏమైనా హోమో ఐసోలేషన్ అట్లాంటివి అంటే మనుషుల నుంచి మనుషులకు ట్రాన్స్మిట్ అయితేనే హోమ్ ఐసోలేషన్ ఉంటుంది. ఇప్పటికైతే మనకు ఆ బర్డ్స్ తోటి ఎక్కువ మంది ఎవరైతే దగ్గర సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళకే వస్తుంది కాబట్టి వాళ్ళ జాబ్ చేయకపోవడం బెటర్. వాటిని ఆ పౌల్ట్రీ ఫార్మ్ని ఐడెంటిఫై చేసి ఆ 10 kilometers లోపల చికెన్ తినకపోవడం, కోడిగుడ్లు తినకపోవడం అనేది బెస్ట్ కంటామినేషన్. మనకైతే ఏం లేదు, హోమ్ ఐసోలేషన్ అనేది లేదు. ఓకే, థ్యాంక్ యూ. చూసారుగా H5N1 యొక్క వైరస్ ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది సోకుతుందని చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు. వీటికి కొంచెం కొద్ది రోజుల వరకు చికెన్ కానీ ఇలాంటివి తినకుండా ఉంటేనే మనకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఓన్లీ పక్షులు మనుషుల వరకే వచ్చింది కాబట్టి ఇక మనుషులకు టు మనిషికి రాలేదు కాబట్టి ఎవరు భయాందోళన చెందవలసిన పరిస్థితి లేదు. కొంచెం బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు కొంచెం ప్రికాషన్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొద్ది రోజుల వరకు ఎలాంటి చికెన్ అయినా మటన్ అయినా వీటికి దూరంగా ఉండడం సేఫ్ సైడ్ అని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, మీ సైట్ కరెంట్.